ఓం శాంతి. 18/2/2022. ఈరోజుటి సాకార మురళి ఆధారంగా మురళీ మనోహర యాత్ర. శీర్షిక జ్ఞాన ఇంద్ర సభ. నేను ఆత్మను, సత్యసత్యమైన గోప గోపికను. గోపీ వల్లభుడైన శివబాబా ఛత్రఛాయలో ఉన్నాను. అతీంద్రియ సుఖపు ఊయలలో ఊగుతున్నాను. శివబాబా వర్తమాన సంగమయుగ స్వర్గములో నేను ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాను. తండ్రి, నేను ఎగిరే కళలో ఉన్నాను. మూడు లోకాలలోనూ విహరిస్తున్నాను. శివబాబా, మీరు నాకు సర్వోన్నతమైన తండ్రిగా లభించారు. నాకు ఏ విషయంలోనూ అప్రాప్తి లేనే లేదు. నేను సదా సంతోషముగా ఉన్నాను. శివబాబా, నేను మిమ్మల్ని పొందినప్పటి నుండి ఖుషి తప్ప ఏడుపు నా దగ్గరికి రావటం లేదు. నేను ఈశ్వరీయ సంతానమును. మనుష్యుడి నుండి దేవతగా అవుతున్నాను. నా మనసా స్థితి అనే డిగ్రీ పెరుగుతూ ఉంది. సంగమయుగ స్వర్గములో నన్ను ప్రతిరోజు తాత అయిన శివబాబా, తండ్రి అయిన బ్రహ్మబాబా ఓం శాంతితో పలకరిస్తున్నారు. పరమాత్మ ఆత్మను పలకరించే విధానము అలౌకికంగా ఉంది. శివబాబా, కల్పానికి ఒక్కసారి లభించే ఈ శుభోదయమును
నేను సంగమ యుగములో తప్ప ఇక ఏ యుగములోనూ పొందనేమో. పరంపిత పరమాత్మ నాకు తండ్రి మరియు తాత కూడా. తాత శివబాబా నుండి నేను సుఖపు వారసత్వాన్ని పొందుతాను. నేను ఈ కలియుగములో అల్పకాలిక సుఖ సాధనాల స్వర్గాన్ని పొందాను. కానీ బాబా, ఇదంతా నన్ను క్రిందికి దించే స్వర్గమే. ఇందులో సుఖము తక్కువ, దుఃఖము శాతం ఎక్కువ. శివబాబా, నాకు ఈ వికారి పతిత ప్రపంచములో ఏ విధమైన సుఖము వద్దనే వద్దు. మీరు స్థాపించే నిర్వికారి స్వర్గము మాత్రమే నాకు కావాలి. ఆత్మనైన నేను పంచవికారాలకు అతీతంగా ఉంటూ శత్రువైన రావణుడిపై విజయము సాధిస్తాను. శివబాబా, నేను సంగమయుగములో మీ నుండి దివ్య జన్మను పొందాను. మరలా నేనే సత్యయుగములో యోగశక్తితో జన్మిస్తాను. శివబాబా, సత్యయుగ విధి విధానాలపై నాకు సంపూర్ణ విశ్వాసము ఉంది. నేను ఆత్మను విషయ వికారి ప్రపంచము నుండి సెలవు తీసుకొని నేను మూలవతనం మీదుగా సత్యయుగ ప్రపంచానికి వెళ్తాను. శివబాబా,
మీరు నాకు జ్ఞాన మూడవ నేత్రాన్ని ఇచ్చారు. నన్ను సమాధాన స్వరూపముగా చేశారు. శివబాబా, పురుషార్థములో మీరు తెలియజేస్తున్న జ్ఞానములో నాకు ఏ విధమైన ప్రశ్నలు లేవు. ఏ విధమైన సంశయం కూడా లేదు. ముక్తి ప్రాప్తి కొరకు నేను మన్మనాభవ మంత్రాన్ని ధారణ చేస్తున్నాను. దైవీ రాజ్యము కొరకు మధ్యాజీభవ మంత్రాన్ని ధారణ చేస్తున్నాను. శివబాబా, మీరు అత్యంత ప్రసిద్ధమైన విలువైన చైతన్య వజ్రము. చైతన్యమైన బ్రహ్మ శరీరం అనే డబ్బీలో కూర్చొని నాకు అనేక జ్ఞాన గుహ్య రహస్యాలను వినిపిస్తున్నారు. తండ్రి పరమాత్మ బ్రహ్మ ఆత్మ ఈ చైతన్య రథము ద్వారా నాకు భక్తి ఫలితాన్ని ఇస్తున్నారు. శివబాబా, మీరు ఈ సంగమ యుగములో అవతరించిన శుభ తరుణమే శివ జయంతి. పతిత పావనుడైన శివబాబా, ఈ పూర్తి విశ్వములో ఒక్క మీరే రావణుడి దుఃఖాల నుండి ముక్తము చేయగలరు. సర్వవ్యాపి అయిన పంచవికారాలు ఈ పూర్తి సృష్టిని నరకముగా మార్చివేశాయి. ఆత్మలందరూ పరస్పరము శత్రువులుగా మారిపోయారు. శివబాబా,
మీరు వచ్చి అనేక దేహ ధర్మాలను, మతాలను, తొలగించి దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తున్నారు. శ్రేష్టమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు. గవ్వతుల్యముగానున్న మానవులను వజ్రతుల్య దేవతలుగా చేస్తున్నారు. శివబాబా స్వర్గస్థాపనలో బ్రహ్మ చైతన్యమైన డబ్బా పాత్ర చాలా ఉంది. మీరు చైతన్యమైన వజ్రము. నేను మీ సంపర్కము ద్వారా గవ్వ నుండి వజ్ర సమానముగా అవుతున్నాను. శివబాబా, మీరు నాకు సత్యమైన తండ్రి. మీరు నాకు సత్యమైన టీచరు. నేను ఆత్మీక పాఠశాలలో శ్రద్ధగా చదువుతున్నాను. నా నడవడికలను దేవతలలాగా మార్చుకుంటున్నాను. శివబాబా, పురుషార్థములో ఎన్ని పరీక్షలు వచ్చినా మీరు ఎక్కడ ఉంచినా ఏమి తినిపించినా నేను మాత్రము ఎప్పుడూ మీ చేయి వదలను. నేను మీ ఆజ్ఞాకారి బిడ్డను. నేను గోపీ వల్లభుడైన ప్రియ శివబాబా గోపికను. బాబా, మాయ నన్ను మరిపించే ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ నేను మాయకు దొరకను. సత్యమైన ఇంద్రుడు శివబాబా నాపై ప్రతిరోజు జ్ఞానవర్షాన్ని కురిపిస్తున్నారు.
నేను త్రికాలదర్శిగా అయ్యి ఆది మధ్యాంతాలను తెలుసుకుంటున్నాను. నేను ఆత్మను ఇంద్రసభలో కూర్చొని బుద్ధి ద్వారా జ్ఞాన నృత్యము చేస్తున్నాను. శివబాబా, మీరు వికారులను జ్ఞాన వర్షముతో శీతలముగా చేస్తున్నారు. సంపూర్ణ నిర్వీకారులుగా చేస్తున్నారు. పతితులను, వికారులను జ్ఞాన ఇంద్ర సభలోనికి తీసుకొని వచ్చి సభ వాతావరణాన్ని కలుషితం చేయను. ఇంద్రసభ యొక్క గౌరవాన్ని కాపాడుతాను. శివబాబా, మీరు తెలియజేసే ప్రతి నియమము వెనుక ఎంతో ప్రాప్తి ఉంది. అతిపెద్ద ఆసామి అయిన శివబాబా మాటను నేను శిరసా వహిస్తాను. నేను రావణాసురుడి సాంగత్యముతోనే భ్రష్టాచారిగా అయ్యాను. అనాథగా కూడా అయ్యాను. రావణుడిపైనున్న కోపముతో నేను ప్రతి సంవత్సరము రావణుడి బొమ్మను తగలబెడుతూ వచ్చాను. కానీ రావణుడు స్థూలమైన వాడు కాదని, స్థూలమైన అగ్నితో భస్మము కాడని నేను తెలుసుకున్నాను. యోగ అగ్ని ద్వారా నాలోనున్న రావణాసురుడిని పూర్తిగా భస్మము చేస్తాను. ఈ సమయములో రాజులు, ప్రజలు అందరూ తము ప్రధానముగా ఉన్నారు. ఆత్మనైన నేను బ్రహ్మ ద్వారా
ముఖవంశావళి జన్మను పొందాను. నేను బ్రహ్మకుమారిని, బ్రహ్మకుమారుడను. శివబాబా, మీరు బ్రహ్మ ద్వారా నూతన సృష్టికి అంటుకడుతున్నారు. నేను దైవీ ప్రపంచపు దేవతగా అవుతున్నాను. మిమ్మల్ని పొంది నేను సర్వస్వము పొందాను. బాబా, నాకు ఈ పాత ప్రపంచములో పేరు ప్రతిష్టల ఆకలి, ఫ్యాషన్ల ఆకలి ఏదీ లేదు. బేహద్దు దాత అయిన శివబాబా పూర్తి ప్రపంచానికి బేహద్దు సేవను అందిస్తున్నారు. ఇరవై 21 జన్మల అఖండ స్వరాజ్యాన్ని అందిస్తున్నారు. శివబాబా, నేను అడుగడుగున మీ సలహా తీసుకుంటూ ఉంటాను. నేను ఒక్క మీకే బలిహారం అవుతాను. నేను పదమాపదం భాగ్యశాలిని. సేవలో విశాల హృదయాన్ని కలిగి ఉంటాను. అసంభవ కార్యాన్ని కూడా సంభవము చేసుకుంటాను. ఓం శాంతి.